తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి కేసు కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు. అయితే గనక షేక్ రియాజ్ అనే వ్యక్తి కానిస్టేబుల్ ప్రమోద్ని హత్య చేసిన సంగతి తెలిసిందే. ఇదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. నిందితుడు పట్టుకొని ఆ బైక్ మీద ఎక్కించుకొని తీసుకువెళ్తుండగా అతన్ని చెక్ చేయకపోవడంతో ఆ నిందితుడు ఒక్కసారిగా ముందు కూర్చున్న కానిస్టేబుల్ ప్రమోద్ పై దాడి చేస్తే కానిస్టేబుల్ ప్రమోద్ అయితే మరణించాడు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఇప్పుడు ఆ రియాజ్ ఎన్కౌంటర్ లో మరణించాడని చెప్పి ఆ న్యూస్ అయితే వచ్చింది. డాక్టర్లు కూడా ఈ మృతిని అయితే ధృవీకరించారు. అయితే పోలీసులు అధికారికంగా కమిషనర్ పోలీసు అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి వివరాలు అయితే వెల్లడించాల్సి ఉంది. ప్రస్తుతం చూస్తూ ఉన్న కథనం ప్రకారం చూసినట్టయితే గనక 2 రోజుల క్రితం నిజామాబాద్ పట్టణంలో కానిస్టేబుల్ ప్రమోద్ పై దాడి చేసిన రియాజ్ ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనపై తెలంగాణ పోలీసులు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ ఘటనపై పోలీసులు రియాజ్ను పట్టుకునేందుకు బృందాలుగా ఏర్పడి గాలించారు. అయితే రౌడీ షీటర్ రియాజ్ ఆదివారం మధ్యాహ్నం సారంగపూర్ అటవీ ప్రాంతంలో పట్టుపట్టడం చెప్తున్నారు. ఆ సమయంలో పోలీసులను చూసి పారిపోయే క్రమంలో రియాజ్ను పట్టుకునేందుకు యువకుడు ప్రయత్నించగా ఆ యువకుడిపై కూడా రియాజ్ అయితే దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని చెప్తున్నారు. ఇక అనంతరం పోలీసులు రియాజ్ను అదుపులోకి తీసుకొని స్థానిక ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఇప్పటికే అతడిపై 40కి పైగా కేసులు అయితే ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఈ రోజు ఉదయం రియాజ్కు 4 రకాల ఎక్స్రేలు తీసినట్లు అధికారులు తెలిపారు. అయితే చికిత్స చేస్తున్న సమయంలో రియాజ్ అక్కడే ఉన్న కానిస్టేబుల్ యొక్క గన్ లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించాడని చెప్తున్నారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతనిపై కాల్పులు జరపగా అక్కడికక్కడే మృతి చెందాడు. రియాజ్ జరిపిన కాల్పుల్లో ఏఆర్ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. కాగా ఈ ఎన్కౌంటర్ కి సంబంధించిన సమాచారం పూర్తిగా అందుబాటులోకి రావాల్సి ఉంది. అంటే కమిషనర్ ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు అయితే వెల్లడించిన తర్వాతే మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న కథనం అయితే ఇది. రియాజ్ అయితే కనుక ఎన్కౌంటర్ లో మృతి చెందినట్టు డాక్టర్లు ధృవీకరించారు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.